జనరల్‌గా ఏంటంటే థియేటర్స్‌లో ఆడియన్స్ కానీ, యూత్ కానీ రొమాంటిక్ సీన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ అది తీసేటప్పుడు ఎలా అనిపిస్తది? అంటే అన్‌ఈజీ ఏమన్నా అనిపిస్తదా? యాస్ ఎ డైరెక్టర్‌గా మనకేముంటుందంటే ఒక ఫీల్ ఏదైతే మన మనసులో అనుకుంటాం. ఆ ఫీల్ ఎగ్జాక్ట్‌గా వాళ్ళ మనసులో ఏముంది, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారనేది మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో హీరోని ఆ అమ్మాయి లిఫ్ట్ చేసి ఇంట్లోకి తీసుకొని వస్తుంది, అనుకోకుండా అతని మీద పడుతుంది. అది కనీసం ఒక 20 సార్లు వేసింది. అది వచ్చేదాకా మాత్రం తప్పలేదు. పాపం ఆ హీరో మీద కనీసం 20 సార్లు పడింది. ఒక రోజు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో హీరోయిన్ కి కావాల్సినట్టుగా చెప్పలేదు, ఏదో హెయిర్ ప్రాబ్లం పెద్ద పెద్దగా అరిచేసాను నేను. 11 గంటలకు జరిగింది. సాయంత్రం 6 గంటల వరకు అమ్మాయి దగ్గర నుంచి లోపల అమ్మాయి ఏడ్చేస్తుంది. సో ఇప్పుడు మీరు సాంగ్ తీసేటప్పుడు ముందే ప్రాక్టీస్ చేయించాలి. ఈవెన్ హీరో అయినా హీరోయిన్ అయినా. రాజ్ తరుణ్ హీరోయిన్ ఉన్నారు ఇప్పుడు. సో ఎలా అనిపించింది వాళ్ళతో వర్క్ చేసేటప్పుడు? రాజ్ తరుణ్తో నేను ఒక సినిమా చేశాను ఇంతకుముందు, సీతమ్మందాల రామయ్య చిత్రాలు. అతను అప్పటి నుంచి నా ఫ్రెండ్. గుడ్ ఎక్స్పీరియన్స్. యాక్టర్స్ కూడా మరి అంత ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరు? రాజ్ తరుణ్ గారు అంటే ఆల్రెడీ 20 సినిమాలు చేసిన హీరో కాబట్టి ఆయన డాన్సుల దగ్గర నుంచి, యాక్టింగ్ దగ్గర నుంచి, డైలాగ్ దగ్గర నుంచి ఆయన కొట్టని పెట్టి హీరోయిన్ కొత్త అమ్మాయి అయినప్పుడు కూడా ఆ అమ్మాయి ఎంతో కష్టపడి డెడికేటెడ్గా తెలుగు నేర్చుకుంది, అద్భుతంగా మళ్ళా తెలుగు మాట్లాడుతుంది. ఎట్లయినా సరే హీరోయిన్ అవ్వాలని బాగా తాపత్రయం ఉంది. సో కాబట్టి చెప్పగానే వెంటనే నేర్చుకునే వాళ్ళే. కాబట్టి ఇబ్బంది పెట్టేసేసి మనల్ని అర్రే అలా ఎప్పుడు లేదండి, ఎప్పుడు జరగలేదు. సో ఎప్పుడైనా ఒక ప్రొఫెషనల్స్ అందరూ కలిసి ఒక చోటకి వెళ్ళి పని చేసుకుంటున్నప్పుడు అంతా పని మీదే ఉంటారు. వేరే ఆలోచనలు కానివ్వండి, లేకపోతే ఇబ్బంది పెట్టాలనే దాదాపుగా ఉండదు. మనం సీరియస్గా పని చేస్తామంటే ఆ సీరియస్నెస్ పక్కన వాళ్ళకి కూడా ఉంటుంది. కాబట్టి మాకంతా చాలా కన్వీనియంట్గా తక్కువ టైంలో మేము చేసి సినిమా కూడా రిలీజ్ చేసాం. చాలా మంది అడుగుతున్నారు, చాలా తక్కువ టైంలో చేశారు. కష్టపడి అంతా అందరు సహకరించడం వల్ల ఈ ప్రాజెక్ట్ తక్కువ కంప్లీట్ అయ్యి జనాల్లోకి వచ్చింది. సో ఈ క్వశ్చన్ ఇద్దరికి అనమాట. జనరల్గా ఏంటంటే థియేటర్స్లో ఆడియన్స్ కానీ, యూత్ కానీ రొమాంటిక్ సీన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ అది తీసేటప్పుడు ఎలా అనిపిస్తుంది? అంటే అన్‌ఈజీ ఏమన్నా అనిపిస్తుందా కొరియోగ్రఫర్కి కానీ, మీకు డైరెక్ట్ చేసే వాళ్ళకి కానీ? అంటే అనీజీగా అనిపిస్తే యాక్టర్స్ కనిపించాలి కానీ, అంటే మేము కెమెరాకి పక్కన ఉంటాం కాబట్టి మనకి అనీజీగా ఏం అనిపించదు. కానీ యాజ్ ఎ డైరెక్టర్గా మనకి ఏముంటుందంటే ఒక ఫీల్ ఏదైతే మన మనసులో అనుకుంటాం. ఆ ఫీల్ ఎగ్జాక్ట్గా వస్తుందా రావట్లేదా, దానికి తగ్గట్టుగా ఆర్టిస్టులు సహకరిస్తున్నారనే దాని మీద ఉంటుంది. కానీ వాళ్ళ మనసులో ఏముంది, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారనేది మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో మన కంటెంట్లో కాంప్రమైజ్ అవుతుంది. యాజ్ ఎ డైరెక్టర్గా వచ్చేదాకా తీసుకోవడమే నాకు తెలుసు. సో ఇది అవ్వట్లేదు, ఇంకొంచెం బాగా రావాలి. ఇప్పుడు యాక్చువల్గా మనకి ఒక సినిమాలో మన సినిమాలో ఒక సీన్లో హీరోని ఆ అమ్మాయి లిఫ్ట్ చేసి ఇంట్లోకి తీసుకొని వస్తుంది, అనుకోకుండా అతని మీద పడుతుంది. అది కనీసం ఒక 20 సార్లు వేసింది. ఎక్కడ ఎబ్బెట్టుగా ఉండకూడదు, అలా అని చెప్పి ఎక్కడ ఆర్టిఫిషియల్గా కూడా ఉండకూడదు, చాలా న్యాచురల్గా ఉండాలి. తనకి కొత్త, దానివల్ల కొంచెం ఫస్ట్ స్టార్టింగ్ స్కెడ్యూల్ అది వచ్చేదాకా మాత్రం తప్పలేదు. పాపం ఆ హీరో మీద కనీసం 20 సార్లు పడింది. ఆయన హీ అండర్స్టూడ్ దట్ మోకాళ్ళు తగులుతున్నాయి, మోచేతులు తగులుతున్నాయండి అవి అనేవాడు. కానీ పాపం అండర్స్టూడ్ దట్ ఒక మంచి సీన్ కావడం కోసం యాక్టర్స్ హీరో దగ్గర నుంచి లైట్ బాయ్ దగ్గర అందరూ సహకరిస్తారండి. మనం పని చేస్తున్నది ఒక మంచి సీన్ చేయాలని అందరం కలిసి ఒక చోట చేరుతాం కాబట్టి దానికోసమే అందరూ పనిచేస్తారు. కాబట్టి పెద్దగా ఇబ్బందులు ఏమి మనం ఇందాక అనుకున్నట్టుగా ఏదైనా న్యాచురల్ కెలామిటీస్, జోగ్రఫికల్ ఇబ్బందులు తప్ప మనుషుల వల్ల, ఆర్టిస్టుల వల్ల ఎప్పుడు ఇబ్బంది జరగదు. ఒకసారి కాకపోతే ఇంకోసారికి అర్థం చేసుకుంటారు. 10వ సారి కాకపోతే 11వ సారి అయినా మనం అనుకున్న ఫీల్ వస్తుంది. 100% అది డైరెక్టర్ మీదే ఉంటుంది, కావాల్సి వచ్చింది తీసుకున్నాడా లేదా అని. సో డైరెక్టర్ అయితే చెప్పి వదిలేస్తారు, నాకు ఈ సీన్ ఇలా కావాలని. మొత్తం డిజైన్ చేసేది మొత్తం కొరియోగ్రాఫరే. సో మీరు చెప్పండి ఆన్సర్. అంత రొమాంటిక్ సీన్స్ అని కథకు తగ్గట్టే రొమాన్స్ ఉంటుంది ఇందులో. అంటే దాన్ని దాటి ఒక్క సీన్ కాదు కదా, అంటే మేము కూడా చేయడానికి లేదు. ఇది పర్సనల్ కాదు కదండి. అంటే క్యారెక్టర్లో వాళ్ళు ఉండాలి. అది అయిపోయిన తర్వాత రాస్తారు, తర్వాత హాసిని, అసలు కొరియోగ్రఫీ కూడా అలానే ఉంటుంది అన్నమాట. ఈయనకి ఏం కావాలో నేను కరెక్ట్గా మైండ్కి ఎక్కించుకొని చేయగలగాలి. అంతకు మించి కూడా చేయలేము. అర్థమైంది మీకు? ఏదో అన్వాంటెడ్గా అలా ఉంటుంది అనమాట. కానీ ఈ రొమాన్స్ కూడా చాలా క్యూట్గా కూడా, బర్త్డే సాంగ్ ఉందనుకోండి, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుంది, క్యూట్గా ఉంటుంది. దాన్ని ఏమంటారు, దాని లెవెల్ దాటి ఇంకా ఎక్స్ట్రీమ్ రొమాన్స్ అలా ఏమీ వెళ్ళలేదు. అంటే ఈ మూవీ అని కాదు, కొన్ని స్టోరీస్ డిమాండ్ చేస్తే చేయాల్సి వస్తుంది కదా. చేస్తాను. నేను ఇప్పుడు బిఫోర్ నేను హుషారు సినిమా సాంగ్ అది బాగా హిట్ అయింది. దాంట్లో డైరెక్టర్ రొమాన్స్ అడిగాడు, అది ఖచ్చితంగా చేసాం. దాంట్లో కావాలి, అది చేసాం. ఇంకా ఆర్టిస్టులు ఇబ్బంది పడుతున్నారా లేదా, ఇప్పుడు డైరెక్టర్ గారు చెప్పినట్టు అది 100 టేకులు చేయాల్సి వస్తుంది అవసరం. ఇక్కడ మేమేం చూస్తామంటే అది ఎంత నేచురల్ గా వచ్చిందా అని మాత్రమే చూస్తాం.
అంటే బాగా రావడానికి ట్రై చేస్తుంటాం, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అంతవరకు అంటే వర్క్ అండి ఇది అంతే, ఎవరి పని వాళ్ళు చేస్తాం. ఓకే, ఈ మూవీలో అంటే ఇప్పుడు రామ్ భీమన్న గారి గురించి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏంటి, ప్లస్ మైనస్ రెండు చెప్పండి. కరెక్ట్ చెప్పాలి. ప్లస్ మైనస్, ప్లస్ ఏంటి మీ డైరెక్టర్లో, మైనస్ ఏంటి? మైనస్లు ప్లస్లు పాజిటివ్ నెగిటివ్లు ఏమి ఉండవు. జనరల్గా ఏంటంటే కొన్ని విషయాలు మనకు తెలుసుకుంటాం. వీఆర్ జస్ట్ హ్యూమన్స్, అంతే కదండి, మనుషులు. మనం భగవంతుడో లేదా దేవుడో పెద్ద సూపర్ పవర్స్ లేవు మనకి. జస్ట్ ఏదైనా తప్పు జరిగింది అనుకోండి తెలుసుకుంటాం. అలాగే మైనస్లు ప్లస్లు ఏమి ఉండవండి. అతను ఏంటంటే కథను గట్టిగా నమ్ముతాడు, బాగా కథ చేసుకుంటాడు. కథ ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంటుంది, చెప్పే తీరు బాగుంటుంది. అంటే ఆ పాత్రలో ఉండిపోతాడు. ఇలా డార్లింగ్ ఇలా చేయాలి, డార్లింగ్ క్యారెక్టర్లా ఉంటుంది, ఇలా చేయాలి డార్లింగ్, ఇట్లా ఇవన్నీ ప్లసెస్. మైనస్లు అంటే ఏముండదండి, మేము 10 ఏళ్ళు బట్టి 8 ఏళ్ళు బట్టి ఫ్రెండ్స్ మామూలుగా, అంటే రోజు ఏం కలిసాం, ఎప్పుడైనా మాట్లాడుకున్నా 10 years ముందు కలిసింది ఎలా ఉంటుందో 10 years తర్వాత కూడా అదే క్లోజ్నెస్ ఉంటుంది. ఆ రిలేషన్ వరకు అలా మెయింటైన్ చేస్తాం. మైనస్లు నేనే చెప్పలేను. సైకాలజీ చదువుతున్నాను కదా, చేసిన తర్వాత ఏమైనా ఉంటే చెప్పి ఫ్రెండే కదా చెప్పినా ఏముంది, ప్లస్ చేసుకుంటారు. ప్రతి మనిషిలో మైనస్ అనేది ఉంటుంది, పర్సనల్ అయినా ప్రొఫెషనల్. ఎవరిని ఒక సామెత ఉంటుంది, తనను తాను నొప్పించక ఇతరులు ఒప్పింపక తాను ఒక తప్పించి తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టు. ఇందులో క్వాలిటీ ఏంటంటే నేను నేర్చుకున్నాను, పేషెన్స్ నేర్చుకున్నాను. అంటే డార్లింగ్ ఇలా కూల్గా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. నాకు కొంచెం కోపం ఎక్కువ. నాకు ఈ సినిమాతో పోయింది ఆ కోపం. ఆ కోపం అంతా తగ్గిపోయింది. ఇప్పుడు ఏంటి అరిసినంత మాత్రం ఏం రావట్లే, ఆడేం చేయడు అక్కడ. ఇక్కడ మన ఎనర్జీ పోతుంది. నేను ఎలా చాలా ఎనర్జీ వేస్ట్ చేసుకున్నట్టు ఆ హైపర్లో ఉండి ఇప్పుడు ఇంత తర్వాత నేర్చుకున్నాను. కానీ నేనేంటంటే నువ్వు తిట్టు కొట్టు లేదు ఏం చేయి, శ్రీకృష్ణులాగా ఎలా నవ్వుతూ ఉంటాడు. అది గుడ్ క్వాలిటీ అంటే అప్పుడప్పుడు ఏమంటానంటే నువ్వు డైరెక్టర్ కదా డార్లింగ్, నువ్వు చెప్పకపోతే అంటే లాస్ట్కి వచ్చేటప్పుడు అంటే అప్పుడు అయిపోద్ది పని. అన్నిసార్లు సాఫ్ట్ గా ఉండడం కూడా మంచిది కదా డార్లింగ్. అది అసలు ఎట్లా పాసిబుల్, ఏమన్నా అని ఇలా నవ్వుతూ ఉండడం అంటే ఇండస్ట్రీ అనేది ఒక ఫిల్మ్ మేకింగ్ అనేది కొన్ని వందల మంది కలిసి ఒక చోట పనిచేస్తూ ఉంటాం. ఎవ్రీబడి హ్యావ్ గాట్ దర్ ఓన్ సెట్ ఆఫ్ మైండ్. ఇంట్లో 100 ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒకళ్ళకి ఏదో కొత్త ప్రాబ్లం రాబోతా ఉంది, హెల్త్ ప్రాబ్లం ఉంటుంది. మనం ఏంటంటే అందరం కలిసి ఒక చోట పనిచేస్తున్నప్పుడు ఒక్కొక్కళ్ళు వేవ్ లెంత్ లో ఉంటారు. వీళ్ళందరినీ ఒక చోట తీసుకొచ్చి పనిచేయించేది డైరెక్టర్. సో నాకున్న అనుభవంలో నేను చాలా మంది చూసి దగ్గర నేర్చుకున్నది అంటే ఎప్పుడైతే మనం యాజ్ అ డైరెక్టర్గా డ్రైవర్ ఎప్పుడైతే ర్యాష్గా బిహేవ్ చేస్తాడో మొత్తం బస్సు ప్రాబ్లం అయిపోతాయి. సపోజ్ జస్ట్ ఎగ్జాంపుల్. సో మోస్ట్లీ కూల్గా ఉండడానికి ఇష్టపడతాను నేను. అంటే దాని లోపల అగ్నిపర్వతం ఉంటుంది, మనకి చాలా టెన్షన్ ఉంటుంది, చాలా స్ట్రెస్ ఉంటుంది. ఎప్పుడైతే మనం ప్రజెంట్ చేస్తామో దాన్ని ఎప్పుడైతే ఎగ్జిబిట్ చేస్తామో అది అందరికీ పాకిపోతుంది, అది మళ్ళీ నాకే నష్టం. సో ఐ నో దట్ వెరీ వెల్. కాబట్టి ఏంటంటే మ్యాక్స్ 99% బ్లోఅవుట్ అవ్వకుండా ఉంటాను. కాంట్ బట్ పొజిషన్ ఇది, నేను ఇప్పుడు లెగవకపోతే ఇది అవ్వతున్నప్పుడు టక్మని అక్కడ వేసేస్తాం, చక్మని లైన్లో పడిపోతుంది, గాడిలో పడిపోతుంది. సో చాలా మంది అంటూ ఉండేవాళ్ళు, ఇంత టెన్షన్స్లో ఇంత అడవడి, ఇంత ఒకసారి అనార్గనైజ్డ్ జరుగుతుంటుంది, ఒక్కోసారి ఒక మనిషి చెప్పింది చేయడు, అనుకున్నది రాదు. సో అన్నిటికీ డైరెక్టరే సమాధానం చెప్పాలి. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఈజ్ ద ఓన్లీ పర్సన్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్ అండి. ప్రొడ్యూసర్కి ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే సమాధానం చెప్పాల్సిన ఒక్క దర్శకుడే. ఆయన వెళ్ళి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వెళ్ళి అసిస్టెంట్ డైరెక్టర్ను కో డైరెక్టర్ని అడగరు, వెళ్ళి ఆర్టిస్ట్ని అడగరు, వెళ్ళి కొరియోగ్రాఫర్ని గారు డిఓపి గారిని అడగరు, డైరెక్టర్ని అడుగుతారు. ఎందుకంటే అతను సంధానకర్త, అతను ఈజ్ ద మెయిన్ పర్సన్ టు కోఆర్డినేట్ ఎవ్రీబడి. దట్ ఈస్ హిస్ జాబ్ యాక్చువల్లీ. డైరెక్టర్ జాబు అనుకున్నట్టుగా వస్తుందా అనేది చూస్తుంతో పాటుగా వీళ్ళందరినీ దానికి తగ్గట్టుగా సమాయత్తం చేయటమే దర్శకుడి పని. అందరినీ ఒక వేవ్లెంతో తెచ్చుకోగలగాలి, అది డైరెక్టర్ జాబ్. అది మన జాబ్ మనం చేయకుండా ఎక్కడ ఆవేశపడిపోవడంతోనో లేకపోతే కనుక ఏదో దీని మీద చూపించడం వల్ల నష్టమే కానీ లాభం అయితే జరగదు. సో నాకు అది అర్థమైపోయింది, 2 సినిమాలు చేశాను కాబట్టి. సో మోస్ట్లీ నేను ఎవరిని హర్ట్ చేయడానికి మ్యాక్సిమం దూరంగా ఉంటా, ఎవరిని హర్ట్ చేయను, గుర్తుపెట్టుకుంటా. ఇతని వల్ల పని జరగట్లేదు, ఇతను ఇబ్బంది పెడుతున్నాడని తెలిస్తే అది నోట్ దిస్ పాయింట్ ఎవరు అన్నారు. అంతేగాని దానివల్ల 100 మంది కలిసి ఒక చోట ఉంటున్నప్పుడు మన ఇమోషన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మెయిన్ అతనే ఉన్నాడు కాబట్టి. ఎప్పుడైతే అతను బ్లోట్ అయిపోయి పెద్దగా అరవటమో లేకపోతే కనుక అప్సెట్ అయిపోతా ఉంటే
అది అందరికీ పాకిపోతూ ఉంటుంది. మ్యాక్సిమం కవర్ చేస్తూనే ఉంటారు, ఒక్కోసారి బయటకు వచ్చేస్తుంటుంది, దాని ఎఫెక్ట్ నాకు అప్పటికే తెలిసిపోతూ ఉంటుంది. ముఖ్యంగా కొత్త వాళ్ళ దగ్గర, కొత్త ఆర్టిస్టుల దగ్గర చేస్తున్నప్పుడు అంత పెద్దగా అరిచాం అనుకోండి, ఆ రోజు వాళ్ళు చేయరు. హీరోయిన్ ఎగ్జాంపుల్, ఒక రోజు హీరో నాకు అంటే మ్యాక్సిమం ట్రై చేస్తాను, ఒకటి రెండు ఫస్ట్ వచ్చిన కొత్తల్లో, స్టార్ట్ చేసిన కొత్తల్లో రెండో రోజు మూడో రోజు నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో హీరోయిన్కి కావాల్సినట్టుగా చెప్పలేదు, ఏదో హెయిర్ ప్రాబ్లం పెద్ద పెద్దగా అరిచేసాను నేను. 11 గంటలకు జరిగింది. సాయంత్రం 6 గంటల వరకు అమ్మాయి దగ్గర నుంచి అనుకున్నది తీసుకోలేకపోతాను. లోపల అమ్మాయి ఏడ్ చేస్తుంది, అది మనకు తెలియదు. సో వాళ్ళకి ఏంటంటే కొత్తగా వచ్చే వాళ్ళకి ఏంటంటే ఇంట్లో ఒక మూడ్లో ఉంటారు, అప్పటిదాకా ఒక రకంగా పెరిగి వస్తారు. అంతమంది కలిసి చాట్ చేస్తున్నప్పుడు మనకేంటంటే ఎవ్రీథింగ్ టైం బాంబ్ అండి. సాయంత్రం 6 లోపల 2 సింగ్లు చేయాలి, 70 షార్ట్స్ చేయాలి, షార్ట్కి లైటింగ్ మార్చాలి, ఇది లొకేషన్ ఇక్కడ అయిపోయిందంటే యాక్టర్ వెళ్ళిపోయింది, ఇది మళ్ళీ రాడు. సో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి డైరెక్టర్కి. ఇవన్నిటి దృష్టిలో ఉంటుంది డైరెక్టర్ మైండ్లో, ఇవన్నీ ఉంటాయి. కానీ యాక్టర్కి అదేం లేదు, మనం అనుకున్న సీన్ కరెక్ట్గా చేస్తున్నాం లేదనేది. ఇది ప్రాపర్గా చేయకపోతే డైరెక్టర్కి మనకు కొంచెం ఆ ఫ్రస్ట్రేషన్ వస్తుంది. సో నాకు అప్పుడే 1-2 సార్లు నేను గమనించాను, నేను కొత్త వాళ్ళతో ఇబ్బంది అవుతుంది. సో మళ్ళీ నేను సాయంత్రం తనకు చెప్పడం జరిగింది, నీకు సంబంధం లేదమ్మా, ఇది డైరెక్షన్ డిపార్ట్మెంట్, వాళ్ళని అరిస్తే నాకు కొంతమంది పనులు చేస్తారని చెప్పడం తను తర్వాత అర్థం చేసుకుంటాను ఇట్లాగా. సో కాబట్టి మనం ఎప్పుడైతే మన కూల్నెస్ని పోతామో ఎవ్రీథింగ్ స్పాయిల్స్.